హాయ్ అండి. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కుమారి వ్లాగ్స్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మరో మంచి వీడియో అండి. చెట్టు మల్లెపూలు అయితే నిన్న కొయ్యలేదు. మొన్న కొంచెం హెల్త్ బాగాలేదు, కొయ్యలేదు. సాయంత్రం విడిచిపోయాయి పువ్వులు, చెట్లకు ఉండిపోయండి. మార్నింగ్ లేసి కోసాను, పైకి వెళ్దామని చెప్పి వెళ్ళాను. మేడ మీదకి వెళ్ళగానే మంచి స్మెల్ అండి. మల్లెపూలు విడిచిపోయి మంచి వాసన వస్తున్నాయి. ఇంకా వీడియో తీద్దామని చెప్పి పువ్వులు విడిచాయి కదా, బాగుంటాయి. పువ్వులు విడిస్తే పెద్ద కలవ పువ్వుల్లో విడుస్తాయండి. ఇంత ఇంత పువ్వులు, మల్లెపూలు మంచి స్మెల్ వస్తాయి. మాకు బాల్కనీలోకి కిందకు వస్తాయి స్మెల్. చాలా బాగుంటాయి పువ్వులు. ఈ పువ్వులు అయితే కోసానండి, గిన్నెడు పువ్వులు అయ్యాయి. ఇంకా అదే మీకు చూపిద్దామని పెట్టాను వీడియో. మీరు కూడా వేసుకోండి మొక్క ఇలా ఇంట్లోన. చిన్న మొక్క వేసి అలా పైకి ఎక్కిస్తే అలా కాస్తాయండి బోల్డ్ పువ్వులు. మనకి ఇంట్లో పూజకు పువ్వులు లేకపోయినా దేవుడికి ఎలా సరిపోతాయి. పువ్వులు అయితే కోసాను, గిన్నెడు పువ్వులు అయ్యాయి. ఇంకా మొన్న 7th మా పాప బర్త్డే అయ్యింది. బర్త్డే అంటే ఏం సెలబ్రేట్ చేయలేదు, కేక్ కట్ చేయించాం అంతే. వాళ్ళ మమ్మీ కంట మా మనవడే ముందు కట్ చేసేస్తానని కూర్చున్నాడండి. చిన్నపిల్లలకు సరదా కదా కేక్ అంటే. వాళ్ళ మమ్మీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని కట్ చేయించుకుంది. మా బాబు అయితే లేడు, మేము నలుగురమే. పువ్వులు ఎన్ని పువ్వులు అయ్యాయండి. కిందకు తెచ్చి మీకు చూపిస్తున్నాను. ఇంకా పువ్వులన్నీ దేవుడికి పెట్టేశాను. మల్లెపూలతోనైతే పూజ చేసుకున్నాను. ఫ్రెష్గా ఉన్న ఎండు పువ్వులు విడిచిపోయి. రెండు రోజులు నాకు పూజకు సరిపోయి విడిచిపోయి మాల కట్టడానికి అవ్వదండి. మొగ్గల్లో ఉన్నోడే బాగుంటాయి, నలిగిపోతాయి అన్నమాట. విడిచిపోయి కట్టలేదు. ఇంకా దేవుడికి ఫోటోలకి వేసుకున్నాను. అలాగా ఇంట్లో చెట్టు వేసుకుంటే ఎంత హ్యాపీ కదండి. ఇంకా మా పాప బర్త్డే అని చెప్పాను కదా, కేక్ తెచ్చారు కట్ చేయించడానికి. మా మనవడు కేక్ కట్ చేసింది, వాళ్ళ డాడీ నేను ఉండి కట్ చేయించాం. మా అల్లుడు కూడా ఉన్నారు. కేక్ కట్ చేసిన తర్వాత ఇంక మేము బయటకైతే వెళ్ళామండి. మధ్యాహ్నం లంచ్ చేద్దామని బయటికి వెళ్ళి ఫ్రైడ్ రైస్ తిన్నాం. ఇంకా రోజు సోమవారం కదా, నాన్ వెజ్ తినము. బయటికి వెళ్ళి ఫ్రైడ్ రైస్ తినేసి వచ్చాము. చాలా హ్యాపీగా స్పెండ్ చేసాము ఆ రోజైతే. కేక్ కట్ చేసి కింద పిల్లలకి వాళ్ళకి కొంచెం వచ్చింది. వెళ్ళి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి, మీరు ఇచ్చే లైక్ నాకు సపోర్ట్గా ఉంటుంది. ఇంకా వాళ్ళ అమ్మతో పాటు మా మనవడు కూర్చుని పోయాడు కట్ చేసేటానికి. వాళ్ళ అమ్మకంటే వాడికి ముందు ఇంట్రెస్ట్ అండి.
కేక్ కట్ చేయడం. కేక్ కటింగ్ అయితే సాయంత్రం చేసింది, నైట్ 7కి అలాగా. మేము మధ్యాహ్నం లంచ్కి వెళ్ళి వచ్చాం బయటికి. వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్, ఒక లైక్ ఇవ్వండి, ఎండ్ వరకు చూడండి. ఇంక లంచ్కి అయితే వెళ్ళాము. పూజ అయితే ఇలా చేసుకున్నానండి ఈరోజు. దేవుడి దగ్గర మా చెట్టుకి పూసిన మల్లెపూలతో ఇలా అలంకరించుకున్నాను. అది కూడా చూపిద్దామని మీకు పెట్టాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.